తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిఐటియు రాష్ట్ర 5వ మహాసభల వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇక ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న మాట్లాడుతూ 5వ రాష్ట్ర మహాసభ మహబూబాబాద్ జిల్లాలోని గార్ల మండలంలో అక్టోబర్ 24, 25 తేదీల్లో జరుగుతున్నాయని తెలిపారు. ఈ మహాసభల సందర్భంగా 24న జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున కార్మిక వర్గం తరలి రావాలని కోరారు. ఇక రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల జీతాలు చాలా దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని కూడా విచారం వ్యక్తం చేశారు. పంచాయతీ సిబ్బంది వేతనాల విషయంలో వినాయక చవితి పండుగ కానీ దసరా పండుగ కానీ వేతనాలు ఇచ్చిన పరిస్థితి లేదని కూడా మండిపడ్డారు. పండుగలకు పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడిందని, రాష్ట్రంలో మల్టీపర్పస్ వర్కర్స్ విధానం వల్ల అనేక పనులు చేయటం వల్ల కార్మికులు దాదాపుగా 200 పైన కార్మికులు చనిపోయారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు ఇన్సూరెన్స్ సౌకర్యం లేక అనేక కుటుంబాల వీధిని పడ్డాయని కూడా పోరాటాలు చేస్తేనే తప్ప వేతనాలు వచ్చే పరిస్థితి ఈ రోజు తెలంగాణ గ్రామ పంచాయతీ యూనియన్ వర్కర్స్ అండ్ సిఐటియు ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి తెలంగాణ గ్రామ పంచాయతీ యూనియన్ రాష్ట్ర 5వ మహాసభల వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి ఏదైతే గ్రామ పంచాయతీ కార్మికులకు మల్టీపర్పస్ విధానాన్ని తీసుకొచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి మరి జీవో నంబర్ 51ని సవరించాలని చెప్పేసి మరి ఈ యొక్క రాష్ట్ర మహాసభలలో మరి కర్తవ్యంగా తీసుకొని తీర్మానాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర మహాసభలకు అఖిల భారత కోశాధికారి ఎం సాయిబాబు గారు, మరి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ గారు హాజరవుతున్నారు. మరి మన జిల్లాలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు, మరి అదేవిధంగా ఆయా రంగాల్లో ఉన్నటువంటి కార్మికులు, ప్రజలందరూ మరి మహబూబాబాద్లో జరిగేటువంటి మహాసభల్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి గ్రామ పంచాయతీ యూనియన్ ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు తెలంగాణ